స్థౌల్యహర కషాయం. స్థౌల్యహర కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. అల్లం ముక్కలు, సోంపు, యాలకులు, దాల్చిన చెక్క, మెంతులు, నిమ్మరసం, తేనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. సో మనం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుందాం. కషాయం అన్నారు కాబట్టి నేను రెడీగా ఉన్నాను. గిన్నె పెట్టేసేసాను. 2 గ్లాసెస్ వాటర్ వేసుకుందాం. ఓకే, నీళ్లు పోసుకున్నాం 2 గ్లాసులు. ఒక 2 గ్లాసెస్ వాటర్ కి మనం ఇంత ముక్క అల్లంని వేసేసుకోవాలి. ఒక చిన్న ముక్క వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకున్నా కూడా గ్యాస్ ఎక్కువ అయిపోతుంది అనమాట. కాబట్టి దేంట్లో ఎంత వేసుకోవాలో అంతే వేసుకోవాలి. మేము క్వాంటిటీస్ తో సహా ప్రతిసారి చెప్తున్నాం కాబట్టి అది కూడా ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు దాల్చిన చెక్క. ఓకే, సో ఇంత చిన్నగా మనం తీసుకున్నప్పుడు ఇలా 3 వేసుకోవచ్చు. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కి 3 దాల్చిన చెక్క ముక్కలు. ఇలాచీలు కూడా ఒక 3 వేసేసుకున్నాం. ఓకే, 3 ఇలాచీలు ఒకటి ఎక్స్ట్రా వచ్చినా 4 వేసుకున్నా కూడా పెద్ద ప్రమాదం ఏం లేదు మనకి. ఆ సోంపు ఒక 1/2 స్పూన్ ఉంటుంది కదా, అది మొత్తం వేసేసుకో. మొత్తం వేసేనా? ఓకే, ఒక 1/2 స్పూన్ సోంపు. బాగుంటుంది కదా. అన్ని బాగున్నాయి కానీ మెంతులే అసలు మెయిన్ మనకి మేధోహారంగా పనిచేస్తుంది. ఇది ఎంత వేయాలి మ్యామ్? ఇంతకీ మెంతులు ఇది ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. 1/2 స్పూన్. ఓకే, నేను ఒక 1/2 స్పూన్ మెంతులు వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది మొత్తం మరిగేంత వరకు మనం వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే మరిగిన తర్వాత కలర్ కూడా మారిపోతుంది మనకి. ఓకే, సో అప్పుడు మనం డికాక్షన్ లాగా చేసేసుకోవచ్చు. ఓకే, ఇదంతా వడకొట్టేసుకొని తాగాలన్నమాట. ఇప్పుడు మనం ఇది ఎస్పెషల్లీ ఒబెసిటీ వాళ్ళకి చెప్తున్నాం. లేదు కొద్దిగా కొంచెం లావుగా ఉన్న వాళ్ళు, పొట్ట తగ్గాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఏ టైంలో తీసుకుంటే బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది? ఎంత తీసుకోవాలి? దీనికి ఏమైనా లిమిట్ ఉంటుందా? సో ఇప్పుడు మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని డికాక్షన్ లాగా చేసుకొని 1 గ్లాస్ వరకు వస్తుంది కదా. సో అంత క్వాంటిటీ రోజు పొద్దున్న పరగడుపున తీసుకున్నట్లయితే ఇది రోజు కూడా తీసుకోవచ్చు. మనం ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మనకి వెయిట్ లాస్ అవుతుంది అంటే మన శరీరంలో ఉన్నటువంటి అధిక కొవ్వు కరుగుతుంది. అలానే మేధోధాతు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతుంది అనమాట. అంటే మనకి ఎక్కువ ఫ్యాట్ అనేది మేధోధాతు వృద్ధి వల్ల జరుగుతుంది. సో ఆ ఫ్యాట్ అంతా కూడా క్రమంగా కరిగిపోతూ ఉంటుంది. మనకి స్టమక్, ఇంటెస్టైన్స్ పైన దీని యొక్క ప్రభావం బాగా ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వకపోతే అదే ఫ్యాట్ గా మన శరీరంలో ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్ మాలిక్యూల్స్ గా స్థిరపడిపోతాయి. సో వాటన్నింటినీ కరిగించాలంటే ఫస్ట్ డైజెషన్ అంటే జఠరాగ్నిని మంచిగా వృద్ధి చెందించాలి. సో జఠరాగ్ని బాగుంది అంటే మంచిగా డైజెషన్ అవుతుంది. డైజెషన్ అనేది అంతా కూడా చక్కగా వెళ్ళిపోతుంది బయటికి. అండ్ ముఖ్యంగా మనం ఈ పచ్చి అల్లం తీసుకున్నాం కదా, అల్లము శుంఠి వేరువేరుగా ఉంటుంది. ఈ పచ్చి అల్లం అనేది చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. సో ఎక్కువగా తొందరగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇలా అల్లాన్ని తీసుకోవాలి. కొంచెం దీర్ఘకాలికంగా ఎక్కువ రోజులు తీసుకోవచ్చు అన్న వాళ్ళు శుంఠిని తీసుకోవాలి డ్రై ఫామ్ లో. సో సూపర్ కదా. మరి ఇంకేం కావాలి మనకి? అంత బ్రహ్మాండంగా పనిచేసేటప్పుడు ఒబెసిటీతో బాధపడే వాళ్ళు, కొంచెం లావుగా ఉన్నాను, పొట్ట తగ్గాలి, సన్నపడాలి, మనకి మెటబాలిజం అంటే మన తిన్నది చక్కగా జీర్ణం అవ్వాలి, ఇన్ని రకాలుగా పనిచేసే ఏకైక ఔషధం ఇప్పుడు మేము తయారు చేస్తున్నాం. చూసారు కదా, ఇది అనమాట. సో చక్కగా తీసేసుకోండి. రోజుకి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. బాగా కొంచెం ఎక్కువగా లావు ఉన్నారు అని అనుకున్న వాళ్ళు మాత్రం 2 సార్లు చిన్న గ్లాస్తో తీసుకుంటే సరిపోతుంది. సో ఇదైతే అయిపోయింది కాబట్టి నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మ్యామ్. చూడండి, అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం వడబోసుకుందాం. ఓకే, అసలు మనం బరువు ఎందుకు తగ్గాలంటే మనం అధిక బరువు ఉండడం వల్ల మన హార్ట్ పైన దాని యొక్క ప్రభావం పడుతుంది. అలానే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పైన కూడా దాని యొక్క ప్రభావం పడుతుంది. సో షుగర్ లేని వాళ్ళకు కూడా షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హార్ట్ అటాక్ అంటే హార్ట్ మంచిగా పనిచేసే వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మనం బరువుని నియంత్రణలో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. కేవలం ఆకారానికే కాకుండా మన ఆరోగ్యంగా ఉండాలి అని అంటే బరువు అనేది నియంత్రణలో ఉండాలి. సో దానికోసం ఇలాంటి ఒక ఔషధం తప్పకుండా అందరూ తీసుకోవచ్చు డైలీ. దీనిలో మనం చల్లారింది కదా, కొంచెం చల్లారిగా కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రం నిమ్మరసం యాడ్ చేయాలి. ఇప్పుడు మీకు చూపించడానికి కోసం మేము ఇక్కడ నిమ్మరసం, తేనె 2 కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక 1/2 నిమ్మ చెక్క ఉంటుంది కాబట్టి ఇది మొత్తం కూడా వేసేసుకోవచ్చు. అలాగే తేనెని కూడా, తేనె 1 స్పూన్. తేనె ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో అది లోపలికి బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అని చెప్పొచ్చు అనమాట. సో మేడం చాలాసార్లు చెప్పారు తేనె మనం ఇందు మూలని వేసుకుంటామని. మనం ఇప్పుడు ఏదైతే ఒక ఔషధం లాగా తీసుకుంటున్నామో ఆ ఔషధం మన శరీరానికి పట్టేటట్టు, అందేటట్టు చేస్తుంది అనమాట. చాలా మంది ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా అబ్జర్వ్ చేసుకోదు, అందదు. సో కాబట్టి తేనె ఆ విధంగా ఉపయోగపడుతుంది, ఒక బ్రిడ్జి లాగా. సో అయిపోయింది. సో అధిక బరువుని తగ్గించేటువంటి స్థౌల్యహర కషాయం రెడీగా ఉంది.
సో వెయిట్ తగ్గడం అనేది ఎంత ఇంపార్టెంటో ఆల్రెడీ మన మేడం చెప్పారు కదా. సో మీరు కూడా అలా వెయిట్తో బాధపడుతున్నట్లయితే కనుక ఇలాంటి ఔషధం తీసుకోండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. తౌల్యాహార కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం ముక్కలు, సోంపు, యాలకులు, దాల్చిన చెక్క, మెంతులు, నిమ్మరసం, తేనె. తౌల్యాహార కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని 2 గ్లాసుల నీళ్లు పోసి నీళ్లు వేడయ్యాక అందులో చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క ముక్క, 3 యాలకులు, అర చెంచా సోంపు, అర చెంచా మెంతులు వేసి కొద్దిసేపు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి మరిగించుకున్న మిశ్రమాన్ని గ్లాసులోకి వడపోసుకోవాలి. మిశ్రమం గోరువెచ్చగా అయ్యాక కొద్దిగా నిమ్మరసము, తేనె వేసి కలుపుకుంటే అధిక బరువును నియంత్రించే తౌల్యాహార కషాయం రెడీ.